కార్యం పరిశుద్ధ పదార్థమున స్తోత్రములు పిల్లలు నాయన జ్ఞాపకం చేసుకొని గడిచిన 2 దినాలు సేకరణ నడిపించినాము. 3వ దినము నాయన అనేక మంది బిడ్డలు తీసుకురండి. చివరి దినము నాయన ఆశ్చర్యకరంగా జీవనకరంగా చేయండి ప్రభా. పాటల్లో వాక్యంలో నాయన రాయంలో అనేక వాక్యాల్లో అన్ని విషయాల్లో మీరు చూపించండి ప్రభా. ఒక్కొక్కటి దర్శించు రావాల్సిన బిడ్డలను సకాలంలో నడిపించండి ప్రభా. బిడ్డలు కూడా ప్రభావ మీకు లోబడి ఈ చక్కటి వాక్యాలు పాటలు చక్కగా నేర్చుకుంటూ సహాయం చేయండి నాయన. ఎండ దెబ్బ తగలకుండా కాచి కాపాడి భద్రపరచయ్యా. అయ్యా మీరందరూ టీచర్స్ కానీ పిల్లలు కానీ అందరూ మీ మహిమాత్మై జరిగించినట్లు చూపించండి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి దర్శించున్నాయా. ప్రతి ఒక్కరిని మీరు తీసుకురండి ప్రభా. అయ్యా ఈ దినం ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని మా ప్రభు మా రక్షకులైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వచ్చేసిందండోయ్ చిల్డ్రన్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండోయ్. చిల్డ్రన్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండోయ్. వచ్చేసిందండోయ్
అవి ఫోన్ ఏది? ఓయ్ 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 కష్టములో ఆదుకునే ఫ్రెండ్
చిక్కచు ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా ఫ్రెండ్షిప్ కావాలా చిక్కచు ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా కన్ఫ్యూజన్ మొత్తం వచ్చింది. తిరుగుతూనే ఉన్నాను మధ్యలో తిరుగుతున్నారు. మనమంతా వేరొక
డింగు టాకు డింగ్ డింగు టాకు డింగు టాకు డింగు టాకు డింగ్ డింగు టాకు డింగు టాకు డింగు టాకు డింగ్ యోగతారిచి ఫెలోనీవైనా ఇటువంటి మ్యూజిక్ నెచ్చిన యోగంతరిచి ఫెలోనీవైనా దావీదు వంటి మ్యూజిక్ నెచ్చిన యేసు లేనిదే సున్నా అది యేసు లేనిదే సున్నా అది పెద్ద సున్నా చేయి చేయి కలిపిరి ముందుకే సాగిరి చేయి చేయి ముందుకే సాగిరి లెఫ్ట్ రైట్ విశ్వాసములో నడిచిరి చేయి చేయి కలిపిరి ముందుకే సాగిరి లెఫ్ట్ రైట్ విశ్వాసములో నడిచిరి హల్లెలూయా చెప్పుదా ప్రభుని మహిమ పరచుదా హల్లెలూయా చెప్పుదా ప్రభుని మహిమ పరచుదా చేయి చేయి కలిపిరి ముందుకే సాగిరి లెఫ్ట్ రైట్ విశ్వాసములో నడిచిరి వన్స్ అపాన్ ఏ టైమ్ లో ఊరనే గ్రామం అబ్రహాము ఉండెను విశ్వాసులకు తండ్రని పేరు పొందెను విశ్వాస వీరుడై చేము పొందెను వన్స్ అపాన్ ఏ టైమ్ లో ఊరనే గ్రామంలో అబ్రహాము ఉండెను విశ్వాసులకు తండ్రని పేరు పొందెను విశ్వాస వీరుడై చేము పొందెను విశ్వాస వీరుడై చేము పొందెను ఆశ్చర్యకరుడు మన దేవుడు ఆశ్చర్య క్రియలను చేయును ఆశ్చర్యకరుడు మన దేవుడు ఆశ్చర్య క్రియలను చేయును అమేజింగ్ గాడ్ హల్లెలూయా అమేజింగ్ గాడ్ హల్లెలూయా ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది ఈ నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది వెలుగు చీకటి జిల్ 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 గాలి నీరు చిల్ 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 కొండలలో ఎలువడములను కలర్ఫుల్ గా చేశాడు వెలుగు చీకటి జిల్ 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 గాలి నీరు చిల్ 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 కొండలలో ఎలువడములను కలర్ఫుల్ గా చేశాడు చిట్టి పొట్టి చిన్నారుగా యేసుకు ఎంతో ఇష్టగా చిట్టి పొట్టి చిన్నారుగా యేసుకు ఎంతో ఇష్టగా మనమంతా యేసుకు ఎంతో ఇష్టం కలిసుండే బలం విడిపోతే బలహీనం కలిసుండే బలం విడిపోతే బలహీనం కలిసుండే జయం విడిపోతే అపజయం జన్మించాను నేను జన్మించాను జయించుటకు నేను జన్మించాను జన్మించాను నీవు జన్మించావు జయించుటకు నీవు జన్మించావు టైంలో చాలా మంది స్వార్థ చెప్పాడు కదా ఆయన్ని ఆయన కాపాడుకోవడానికి ఒకటి ఉంది దాని పేరేంటి ఏం లైఫ్ జాకెట్ సాంగ్స్ పాడిన ఒక లేడీ ఉమెన్ గురించి నేర్చుకుంటున్నాం అనమాట ఓకేనా ఆ లేడీ ఉమెన్ ఎవరని అంటే లెట్టి కౌమన్ లెట్టి కౌమన్ ఎవరు ఇది జెంట్స్ పేరు కాదు లేడీ అందుకని నేను లేడీ అన్నాను ఫస్ట్ నుంచి ఓకేనా కౌమన్ అంటే భర్త పేరు తన పేరు కలుస్తుంది కదా అలాగా ఓకేనా ఓకే ఒక ఆవు ఏంటి ఓఎన్టీ వన్ అంటే గుర్తుపెట్టుకోండి ఓకే ఏ పేరు లెట్టి కౌమన్ ఓకే ఆమె గురించి మనం ఈరోజు తెలుసుకోవాలంటే మనం మొన్న విన్నాం కదా ఒకళ్ళేమో షిప్ గురించి విన్నాం
ఇంకొకళ్ళేమో మెడిసిన్ గురించి విన్నాం. ఈరోజు ఈవిడ గురించి మనం ఎక్కడ నేర్చుకుంటామంటే ఈవిడ సాంగ్స్ గురించి మనము నేర్చుకోవచ్చు అన్నమాట. అయితే ఏంటిదంటే ఆమె కూడా ఒక నిరుపేద కుటుంబంలో పుట్టింది. కానీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఇట్లాగే మీకులాగా చర్చికి వెళ్ళడం, పాటలు పాడడం అలాగా చేస్తూ ఉండేది అనమాట. ఇట్లా పాటలు పాడుతూ చర్చికి వెళ్ళి అక్కడిక్కడ సువార్త సభల్లో పాల్గొంటూ ఉండడం ద్వారా ఒరే బ్లాక్ షర్ట్ అట్లా ఉండడం ఆమె చాలా మందితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ చర్చెస్కి వెళ్ళడం ద్వారా దేవుని చిత్తం కోసం ప్రార్థన చేసుకుంటూ అలా కనిపెట్టుకుంటూ ఉంటే ఏం జరిగిందంటే ఆమెకి దేవుడు ఒక దర్శనం ఇస్తాడు. తన భర్త వివాహం కాకముందు తన భర్త కోసం ప్రార్థన చేసుకున్నప్పుడు తన భర్తని దేవుడు ఒక దగ్గర చూపిస్తారు. సరే అని చెప్పి ఆమె గురించి ఇంకా మనం బాగా తెలుసుకోవాలంటే ఆ భర్తని ఆమె వివాహం చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళిద్దరు కలిసి పరిచర్య చాలా బాగా చేసేవాళ్ళు అనమాట. అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి పరిచర్యలో పాల్గొని ఉంటూ పాటలు పాడుతూ ఆయన వాక్య పరిచయం చేస్తూ ఇట్లా ఉండేవాళ్ళు. అయితే ఆయన పరిచర్య నిమిత్తం పలు ప్రాంతాలకు తిరుగుతూ వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. అలా వెళ్తూ తిరుగుతూ వస్తూ ఉండడం వల్ల ఆయన జబ్బు పడడం అనేది జరిగింది. జబ్బు పడి తనకి గుండె హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది. హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చి ఇక సువార్త పరిచర్యకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ కాలం గడిపారు. ఆయనకి పరిచర్య చేసుకుంటూ ఆమె కూడా ఉండేదన్నమాట. అయితే అప్పుడు ఏం జరిగిందంటే అలా బాగలేదు కదా, మళ్ళీ కొన్ని రోజులకి బాగుంది, మళ్ళీ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం రికవరీ అయింది. మళ్ళీ సువార్త పరిచర్యలో వాళ్ళు కొనసాగారు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ ఆయనకి హార్ట్ ప్రాబ్లం అనేది వచ్చింది. హార్ట్ ప్రాబ్లం రావడం వల్ల కొన్ని రోజులకి ఆయన మరణించడం అనేది జరిగింది. కానీ మనం ఆమె ఏం చేసిందంటే ఆయన మరణించినప్పటికీ కూడా ఇక్కడ ఏం జరిగిందంటే పాపం ఆమె ఒక్కతే కదా పరిచర్య, చాలా పరిచర్య చేసేది. ఆ తర్వాత కొన్ని రోజులు అట్లా ఉన్నప్పటికీ కూడా తను ఆ పరిచర్యలో కొనసాగుతూ ఉండేదన్నమాట. ఆ పరిచర్యలో కొనసాగుతూ దేవుని స్వార్థ ప్రకటించేది. మొదటగా మనం సాంగ్స్ గురించి చెప్పాం కదా, ఆమెకి సాంగ్స్ అంటే చాలా ఇష్టం, చాలా సాంగ్స్ పాడేదన్నమాట. అయితే ఈమె గురించి మనకి ఇంకా తెలియాలంటే మన బుక్ స్టాల్లో ఎడారిలో సెలయేరు అనే ఒక బుక్ ఉందన్నమాట. ఆ బుక్ రచయిత ఎవరంటే ఈమె అనమాట. ఎవరంటే లెట్టి కౌమన్ అనమాట. ఎడారిలో సెలయేరు అంటే ఆమె జీవితంలో జరిగిన ఆటుపోట్లు, కష్టాలు, బాధలు అన్ని సాంగ్స్ రూపంలో రాసి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండేదన్నమాట. అలాగా ఆ పరిచర్యలో కొనసాగింది. ఆమె అట్లాగా కాదు, అలాగా సాంగ్స్ పాడుకుంటూ ఒక యూనివర్సిటీ అట్లాగా కొన్ని సంస్థలు స్థాపించి దేవుని పరిచర్య, అంటే తన భర్త చనిపోయాడు అయినప్పటికీ కూడా దేవుని విడువగా ఎడబాయక తన కష్ట పరిస్థితుల్లో కూడా కొన్ని సంస్థలు అనమాట. యూనివర్సిటీ ఆఫ్ సొసైటీ అని ఒక సంస్థ స్థాపించింది. దాంట్లో అట్లాగా ఎన్నో పరిచర్యలు స్థాపించి ఆమె పరిచర్య చేస్తూ ముందుకెళ్ళదు. మనం ఈమె గురించి బాగా తెలుసుకోవాలంటే ఆమె యెషయా గ్రంథం 36:6-7 వచనాలు ఆధారం చేసుకుని ఎడారిలో సెలయేరంటే అన్ని కోల్పోయినప్పటికీ కూడా ఆ ఎడారిలో మనకి ఏమన్నా ఇసుక తప్ప ఏమన్నా కనపడుతుందా? కనపడదు. కానీ సెలయేరు ఏంటంటే నీళ్ళు కదా ప్రవహించడం. తన జీవితంలో అటు ఎడారి లాంటి జీవితం ఉన్నప్పటికీ కూడా ఏం జరిగిందంటే అలాంటి జీవితంలో కూడా దేవుడు ఆమెకు ఆదరణ ఇచ్చి బలపరిచి ఎన్నో పరిచర్యల్లో దేవుడు ఆమెను వాడుకున్నాడు అనమాట. దేవుని పరిచర్యలోనే ఆమె తన ప్రాణాలను విడిచింది. కాబట్టి ఎటువంటి పరిస్థితులు తన భర్తను కోల్పోయినప్పటికీ కూడా పరిచర్యనైతే విడవకుండా ఎడబాయకుండా తన జీవితం తను చనిపోయే వరకు దేవుని మహింపరుస్తూ తనకి దేవుడు ఇచ్చిన తలాంతు సాంగ్స్ పాడడం, ఆ సాంగ్స్ పాడడం అనేది ద్వారా దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తూ తన జీవితకాలం అంతా అట్లాగే ఎన్నో సంస్థలు స్థాపించడం ద్వారా ఎంతో మంది బలపరచబడి దేవుళ్ళలో నిలిచి ఉన్నారనమాట. కాబట్టి మనం కూడా ఆ జీవితంలో మనకు కూడా చాలా కష్టాలు వస్తాయి.
చాలా అరే ఇంత కష్టం వచ్చింది కదా, నాకు ఎందుకు దేవుడు ఎందుకు కలుగు చేశాడు అని చెప్పి విడిచిపెట్టేస్తూ ఉంటారు. కానీ మనం అట్లా ఉండకూడదు అనమాట. దేవుని పరిచయంలో ముందుకు వెళ్ళాలి. దేవుడు ఏ తలాంతి ఇస్తే ఆ తలాంతిని దేవుని కొరకు ఉపయోగించాలి. కాబట్టి ఈమె ఇలా ఎడారిలో శరీరం అంటే ఎటువంటి లేని జీవితంలో నుంచి ఒక శరీరం ప్రవహించిన ఆశ లేని నిరాశ నిస్పృహల్లో దేవుని యొక్క సహాయం అనేది ఆమెకు అందింది. మనకు కూడా దేవుడు అదే విధంగా దేవుడి యొక్క సహాయాన్ని అందిస్తాడు. కాబట్టి మీ జీవితాల్లో కూడా ఆమెకు లాగా మారాలంటే దేవుడు మీకు ఏ తలాంతి ఇచ్చారో వాటిని మట్టుకు విడిచిపెట్టకుండా మీ జీవితకాలం అంతా దేవుని కొరకు జీవించండి. ఓకే. చెప్పండి స్వాతి. నేను ఇక్కడ పార్క్లో ఉన్నానువే. ఓకే రావే. ఓకేవే, మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఓకేనే. ఏంటిది మా ఫ్రెండ్ స్వాతి వస్తానంది ఇంకా రాలేదు. నన్ను రమ్మంటారు ఇంకా రాలేదు. అవును ఇక్కడ ఏదో చైరు ఏంటి సిన్నని రాసింది. అయితే కూర్చున్నాం కాసేపు.
పిలు. ఏంటో ఇది ఇంకా వస్తానంది ఇంకా రాలేదు. సరేలే నేను వెళ్ళిపోదా. ఏంటి లేకపోతున్నాను. ఏంటి అసలు లేకపోతున్నా నేను. ఎవరైనా వస్తే బాగుండు, నన్ను లేపితే బాగుండు. అమ్మా ఏంటి అసలు లేకపోతున్నాను. అమ్మ కొంచెం ఇట్లా కొంచెం లేపుతావా నన్ను. నేను జిమ్కి వెళ్ళి వస్తున్నాను. నేను రోజు 4 గంటల సేపు జిమ్ చేస్తాను. నేను ఎందుకు లేపలేదు? నేను నిన్ను లేపుతాను చూడు. నేను నిన్ను లేపుతాను చూడు. మళ్ళీ జిమ్ చేసి వస్తాను. అమ్మా లేకపోతున్నాను. ఎవరైనా వస్తే బాగుండు లేపడానికి నన్ను. మా ఫ్రెండ్ ఇంకా రాలేదు. నన్ను రమ్మని చెప్పేసి తను ఇంకా రాలేదు. నేనేమో లేకపోతున్నాను, తనేమి ఇంకా రాలేదు. ఈ అమ్మాయి ఎవరో బాగా మంచి తిండిపోతులాగా ఉంది. కొంచెం చూడటానికి పక్క పీకిలో బాగా చూద్దాం. చూడటానికి పక్క పీకిలో అమ్మ కొంచెం ఇట్రా. అమ్మ కొంచెం నన్ను ఈ చైర్లో నుండి లేపుతారా. నేను 100 గుడ్లు తినొచ్చు. చాలా పది మంది నేను లేపుతాను. అంతా అయిపోయింది. ఎల్లమ్మ ఇది ఎప్పుడు వస్తుందో ఏమో. నేను ఈ కుర్చీలో కూర్చొని ఇరుక్కుపోయాను. అమ్మా ఈ టైంలో ఇంకా ఎవరన్నా వస్తే బాగుంది లేపడానికి. మేడం గారండి కొంచెం ఇటు వస్తారు. మీరు చాలా అందంగా బాగున్నారు. చూడటానికి నైస్గా మంచిగా ఉన్నారు. కొంచెం లేపుతారండి. అంటే క్రాస్ గా చెప్పండి. నేను లేపితే నా అందం అంతా తగ్గిపోతుంది. నేను అస్సలు లేదు. ఏంటో ఎవరు చూసినా లేపలేకపోతున్నారు నన్ను. ఏమైంది? మా ఫ్రెండ్ని ఫోన్ చేస్తేనేమో ఇంకా రాలేదు. ఇది చూస్తేనేమో చైనా వెళ్ళిపోయాను నేను. ఎవరైనా ఈ టైంలో ఇంకెవరన్నా వస్తే బాగుండు. ఇంకా ఎవరు రాలేదు. మేడం గారండి మీరు డాక్టర్ గారండి. కొంచెం నా హెల్త్ చూడండి. లేకపోతున్నాను. తక్కువైపోయిందమ్మా. ఏదో తక్కువ కావడం వల్ల లేవలేకపోతున్నారు. సరే నేను వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూసి మళ్ళీ వస్తాను. నేను ఇక్కడ ఉంటే హాస్పిటల్కి ఏం చూస్తారండి. మేడం గారండి ఈ డాక్టర్ ఏంటో
నేను ఇక్కడ కూర్చుంటే హాస్పిటల్లో చూస్తూ ఉంటున్నారేంటి? నేను ఇక్కడ ఈ చైర్కే పరిమితం అయిపోతాను. అమ్మా, నన్ను లేపగలిగే వారు ఎవ్వరూ లేరా? నేను ఇంక ఈ కుర్చీకే పరిమితం అయిపోతానా? ఎవరైనా వస్తే బాగుండు. సిస్టర్ సిస్టర్ కొంచెం వస్తారా, లేపుతారా సిస్టర్? ఏమో సిస్టర్, మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, నన్ను ఈ పార్కుకి రమ్మన్నారు. నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఇంకా లెగవలేకపోతున్నా సిస్టర్. కారణం ఏంటో తెలియదు. ఏమీ లేదమ్మా, నీకు ఒకటి కొద్దిగా ఉంది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ప్రార్థన చేయి. దేవుడు నీకు క్షమాపణ అనేది ఇస్తాడు. ఎందుకంటే నువ్వు కూర్చున్న చైర్ ఏంటంటే పాపపు చైర్ అనమాట. అందుకే నువ్వు లెగలేకపోతున్నావు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను క్షమించండి, నా పాపం నుంచి నువ్వు అడగగానే నీకు ఈ స్థితి నుంచి దేవుడు విడుదల ఇస్తాడు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. నేను ఇప్పుడే ప్రేయర్ చేసుకుంటాను సిస్టర్. మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి. నాయన మరి ప్రభా, నా తప్పుని నాకు తెలియజేశారు ప్రభా తండ్రి. మరి ఈ స్థితిలో ప్రభా తండ్రి నాయన నన్ను లేవనెత్తినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి. మరి ప్రభా తండ్రి నాయన మీ బిడ్డ ద్వారా ప్రభా నాకు తెలియపరిచారు ప్రభా తండ్రి నాయన. ఆయా ప్రభా మరి నన్ను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్న వేడుకొచ్చి మా ప్రభువును మా రక్షకునైన యేసయ్య దివ్యమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. అరే, ఎంత ఆశ్చర్యంగా ఉంది! ఇంత త్వరగా లేచానా నేను? దేవుడు నా జీవితంలో ఎంత కార్యం చేశాడు ప్రభా, మీకే వందనాలు తండ్రి. కాబట్టి ఏ స్థితిలో నుంచి మనం లేవాలన్నా, ఎంత బలవంతులైనా, ఎంత గొప్ప వాళ్ళైనా, ఎట్లాంటి వారైనా కూడా మనల్ని ఆ పాపం స్థితిలో నుంచి లేపలేరన్నమాట. అయితే ఎవరు మనం లేపుతారంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మన పాపం నుంచి మనకి విడుదల అనేది ఇస్తారు. అయితే ఈరోజు యాక్షన్ వర్డ్స్ ఏంటంటే, మేము స్కిట్ గుర్తు పెట్టుకోవాలని స్కిట్ చేసాం. యాక్షన్ వర్డ్స్ ఏంటంటే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనకి పవిత్రులుగా చేయను. ఓకేనా? మీకు అసలు మెమరీ, ఈ యాక్షన్ వర్సెస్ 3 ఒకే ఏమంటారు బుక్ లో నుంచి ఇచ్చాము. 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నాతో పాటు మీరందరూ కలిసి చెప్తే బాగుంటుంది అనమాట. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఓకే, రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఓకే, నిన్న యాక్షన్ వర్స్ ఏంటి?
ఇక్కడ ఇక్కడ ఒకటి జరుగు జరుగు. అవును కాలకాడ కొందిరా, కాలకాడ ఉంది. ఇప్పుడు గడ్డి చేయడానికి అక్కడికి వెళ్ళి ఆకాశవాణి దగ్గర తెలుసు. రీతు 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 అని పిలుస్తాడు. చిన్నమ్మ చిన్నమ్మ ఇటు ఇటు ఇక్కడ అటు వెనకాల చేరు వెనకాల చేరు వెనకాలకెళ్ళు వెనకాలకెళ్ళు. చిన్నమ్మ లెఫ్ట్ సైడ్ రా, లెఫ్ట్ సైడ్కి రా. చిన్నయ్య నా దగ్గరికి రా, చిన్నయ్య నా దగ్గరికి రా, చిన్నమ్మ నా దగ్గరికి రా, చిన్న నా దగ్గరికి రా. అమ్మా ఇందాక చూసింది గుర్తుపెట్టుకుంది, ఇది తొండి. ఏని పేరేంటి? ఏని పేరేంటి? లాసేనా? మీ అక్క రాలేదా? మీ చెల్లి మాయ్ లాసే మీ అక్క రాలేదా? ఎందుకు? ముందుకో ముందుకో అక్కడే ఉంది, ఆడే ముందుకుంది. వచ్చిలే అక్కడే ఉంది అక్కడే ఉంది. క్యాబ్ ఉందమ్మా వెనకాలనే ఉంది, నీకు కాళ్ళ దగ్గర చేయబెట్టి అక్కడే సైడ్కి అట్లానా వెనకాల వెనకాల సైడ్కి రా సైడ్కి రా సైడ్కి రా సైడ్కి రా పెన్ను అక్కడే ఉంది అక్కడే ఉంది. దా 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 రైట్ వెళ్ళు, రైట్ సైడ్ వెళ్ళు, రైట్ సైడ్కి వెళ్ళు, లెఫ్ట్ వెళ్ళు, రైట్ 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 సైడ్కి వెళ్ళు, రైట్ సైడ్కి వెళ్ళు, రైట్ సైడ్ ఇక్కడికి రా ఇక్కడికి రా ఇక్కడ ఇక్కడికి రా ఇక్కడికి రా ఇక్కడికి రా ఇక్కడికి రా ఇక్కడికి రా పట్టుకో పట్టుకో పట్టుకో. లాస్ట్ 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 ఇక్కడికి రా ఇక్కడ కూర్చో దా
చూడమని చెప్పండి. తండ్రి నాయన మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపలో తండ్రి నాయన ఈ 3 దినాలుగా ఈ ఉండి నాయన మా పక్షాన నడిపిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రములు తండ్రి నాయన బిడ్డలు మనుషులు తండ్రి నాయన చెప్పిన నాయన మాటల్ని నాయన జాగ్రత్తగా నాయన గ్రహించి నాయన వారు నాయన తెలుసుకొని సహాయం చేయండి ఇప్పుడు చూపించండి బిడ్డలందరినీ ఆకర్షించండి దేవుని వందనాలు స్తోత్రములు నాయన ఈ 3 దినంలో తండ్రి నాయన అన్ని విషయంలో మాకు సహాయం చేసి మీరు కృప చూపించినందుకే మీకు వందనాలు స్తోత్రులు చెల్లించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళిపో ఆంటీ, వెనకాల నుంచి వెళ్ళిపో. తమ్ముడు ఇట్రా 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 పట్టుకో. ఆగు తిందులే కానీ చింతలు పట్టుకో. ఇట్రా తమ్ముడు, లోపలికి వెళ్ళండి. నువ్వెక్కడికి ఆంటీ ఆంటీ సౌజన్య ఆంటీ